మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనము. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. ప్రియమైన దేవుని బిడ్డ, కష్టాల గుండా వెళ్తున్నావా? కన్నీటి గుండా వెళ్తున్నావా? నిందల మధ్యలో, అవమానం మధ్యలో, చెయ్యని తప్పులకు, అనవసరమైన మాటల చేత నీవు పడుతూ కన్నీరు కారుస్తూ నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావా? అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట విను. ఆయన ఏమంటున్నాడో చూడు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. నీవు ఎవరి బిడ్డవి? నీకోసం ఎవరు ప్రాణం పెట్టారు? యేసయ్యనే కదా. ఆ యేసయ్యనే చెప్తున్నాడు, నేను నీ మధ్య నడుస్తున్నాను. ఎవరున్నారండి ఈ కాలంలో ఇలా చెప్పేటోళ్ళు? మన తల్లి ఒకరోజు విడిచిపెట్టిపోతుంది, మన తండ్రి విడిచిపెట్టిపోతారు, మన బంధువులు, మన స్నేహితులు, ప్రతి ఒక్కరూ నువ్వు ఎవరిని నమ్మిన ఈ లోకంలో వాళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఈయన ఏమంటున్నాడంటే, నీ కన్నీరు తుడవడానికి అవకాశం ఇస్తావా? నీ బాధను పోగొట్టడానికి అవకాశం ఇస్తావా? నీ మార్గమును నేను చక్కగా నడిపించడానికి అవకాశం ఇస్తావా? నేను నీతో నడుస్తున్నాను బిడ్డ. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వెందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు? నేను లేనా? ఎంత మంచి దేవుడండి, ఎంత పలకరింపు దేవుడండి. ఒక్కసారి ఆయన ప్రేమను గుర్తించు ప్రియ దేవుని బిడ్డ. ఆయన మాటను, ఆ జీవమును గుర్తించినట్లయితే రక్షింపబడతావు. ఇప్పుడు నడుస్తున్న కన్నీరు, ఇప్పుడు నడుస్తున్న నీ బాధ, ఇప్పుడు నడుస్తున్న నీ నిందలు, అవమానాలు అన్నీ కూడా ఆయన వస్తే కొట్టుకొని వెళ్ళిపోతాయి. ఎందుకంటే అన్నిటికీ సమాధానం యేసయ్య మాత్రమే. ప్రతి దానికి సమాధానం ఆయన మాత్రమే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన చెప్తున్నాడు కదా, నేను నీ మధ్య ఉన్నాను, నీతో నడుస్తున్నాను, నీకు దేవుడనై ఉన్నాను, నీవు నాకు నా కుమారుడవైన కుమార్తెవైన ప్రజలై ఉన్నారు అని స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి దిగులు పడకు, కన్నీరు కార్చుకు. నీవు నిందలు పాలవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీవు ఆయన హృదయం దగ్గర కూర్చో, ఆయనతో మాట్లాడుకో, నీ బాధ తీర్చుకో, దేవుణ్ణి సంతోషపెట్టు, నీవు కూడా సంతోషంగా ఉండు. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీలాంటి గొప్ప దేవుడు, నీలాంటి పలకరించి మా బాధలను తొలగొట్టే దేవుడు మాకెక్కడ దొరకడయ్యా. తండ్రి, ఏ బిడ్డ అయితే బాధపడుతుందో, నిందలు పడుతుందో, కన్నీరు కారుస్తుందో ఆ బిడ్డను ఆదరించినందుకై మీకు వందనాలయ్యా. ఆ బిడ్డని దగ్గర కూర్చున్న వెంటనే ఆ హృదయమును యేసు నామములో బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఆ హృదయంలో నుండి ఆ వేదన, ఆ బాధ, కన్నీరు తొలగించి యేసు నామములో స్వస్థపరిచి సంతోషముతో నింపమని, సమాధానంతో నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.